కళ్యాణి అక్క, ఈరోజు మా మరదలు గౌరీదేవి నోము చేస్తోంది. మీరు తప్పకుండా రావద్దు. నా మాట కాదని వచ్చావో ఏం చేస్తానో నాకే తెలీదు. రావద్దు. పిన్ని, పిన్ని. అమ్మ కౌసల్య, ఇలా వచ్చావేంటమ్మా? ఈరోజు మా ఇంట్లో మా మరదలు భైరవి గౌరీదేవి నోము చేస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూజకి రాకూడదు, అది చెప్పడానికి వచ్చాను. అదేంటమ్మా రావద్దంటావేంటి? రావద్దని చెప్పానుగా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వస్తే బాగుండదు. వదినా, ఇదేంటి రావద్దని అలా బెదిరిస్తుంది? అదే అర్థం కావడం లేదు. కౌసల్యమ్మ చాలా మంచిది, అందరితోనూ నవ్వుతూనే మాట్లాడుతుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడేంటి ఇలా బెదిరిస్తుంది? కౌసల్యమ్మ ఎప్పుడూ ఇలా ప్రవర్తించడం నేను చూడలేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమో. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ మ్యామ్, చెప్పు. మిమ్మల్ని కలవడానికి వేరే ఫార్మా కంపెనీ వాళ్ళు వచ్చారు మేడం. పిలవమంటారా మేడం? పిలవండి. ఓకే మేడం. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు, వెళ్ళండి. ఓ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. Hey. Hi. Hi, Geeta. How are you? I'm good. What about you? I'm good. Please sit down. Thank you. మీరు ఇతని గురించి వినే ఉంటారు. ఇతని పేరు జేమ్స్, MLT ఫార్మా షేర్ హోల్డర్. Nice to meet you, sir. Yeah, same here. యాక్చువల్లీ మిమ్మల్ని చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాము. మీరు ఆఫీస్కి రావట్లేదని తెలిసింది. మా తమ్ముడి మ్యారేజ్ కోసం ఊరు వెళ్ళాను. అర్జున్ గారు ఎక్కడ? ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు. వాడు రావడానికి ఇంకొన్ని రోజులు టైం పడుతుంది. మీతో పర్సనల్గా కలిసి మాట్లాడాల్సిన మ్యాటర్, అందుకే మీరు ఆఫీస్కి ఎప్పుడొస్తారని మేము వెయిట్ చేస్తున్నాం. అవునా, చెప్పండి. మేము కూడా మీ ఫార్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. We hear that you are in the process of introducing something new medicine. Yes, it's under processing. నాగవరంలో ఉన్న గుడిలో మెడిసిన్స్కి సంబంధించిన అద్భుతమైన రహస్యాలున్నాయని, వాటి గురించి మీరు రీసెర్చ్ చేస్తున్నారని తెలిసింది. ఆఫ్ కోర్స్, ఆల్మోస్ట్ ఆ పని పూర్తయ్యే స్టేజ్లోనే ఉంది. అది కనుక పూర్తయితే మా కంపెనీ ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఆ గుడి సీక్రెట్స్ తెలుసుకునే విషయంలో మీరు గనక సక్సెస్ అయితే ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేయడానికైనా వీళ్ళు రెడీగా ఉన్నారు. Yes, we are ready to invest hundreds of crores for the medicine you are ready to make. థ్యాంక్ యూ. మీకు ఓకే అయితే అగ్రిమెంట్ చేసుకుందాం శాన్వి గారు. అతి త్వరలో ఆ పని పూర్తయిపోతుంది. అవగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. విల్ డిస్కస్ ఫర్ ఆల్ ది థింగ్స్. Okay, then we'll meet you later. With my pleasure. See you, Sanvi. Bye. Okay, Bye. 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 ఆ గుళ్ళో ఉన్నదేంటో తెలుసుకోగలిగితే 100,000 కోట్లు నన్ను వెతుక్కుంటూ వస్తాయి, నా సొంతమవుతాయి. ఆ గుడికి సంబంధించిన రహస్యాల గురించి
ఆ ఆదిత్యకి ఒక్కడికే తెలుసు. ఆ ఆదిత్యని బతిమిలాడు, భయపెట్టు. ఆ గుడి గురించి తెలుసుకోవాలి. అమ్మా, గౌరీదేవికి అక్షంతలు పూలు వేసి దండం పెట్టుకో అమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహతాం మహావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం దేయంతాం విష్ణుం పురుషానహం పూర్వాం ప్రథమద్యాం హస్తనాద ప్రబోధినీం శ్రీం దేవీం ఉపపయే శ్రీర్మాదేవి జోషతాం తాం స్వస్తికాం హిరణ్యప్రాకారామార్ధాం జ్వలంతీం దృప్తాం తర్పయంతీం స్థితాం పద్మవర్ణాం తాం యోపపయే శ్రీం చంద్రాం ప్రభాసాన్య. బాబు, అమ్మవారి పాదాల దగ్గర పూలు వేసి దండం పెట్టుకోండి. అమ్మాయికి కూడా పూలు ఇవ్వండి. హరి ఆం. పూలు వేయండి అమ్మా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః. ఓం యాదేవి సర్వభూతేషు. హరి ఆం. తచ్చయ్యోరా ప్రణిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. కౌసల్య, ఏంటి అక్కడ అయిపోయావు? లోపలికి రా. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం తుతామృతత్వస్యేశానః తన్నేనాతిరోహతి ఏతా బాలస్య మహిమా తోజ్జాయాక్ష పురుషాత్ పాదోకౌస్య విశ్వాభూతాని నిపాదస్యాం వసతివి నిపాదోషాత్ పాదోస్యేహ పునః. హరి ఓం. ఏం కౌసల్య, ముత్తైదువులు పూజకి రమ్మని పిలిచావా? కౌసల్య, నిన్నే. ఏం మాట్లాడవేంటి? వెళ్ళడం వరకు గుర్తుందండి. ముత్తైదువుల్ని పిలిచానో లేదో తెలీదు. గుర్తులేకపోవడం ఏంటి కౌసల్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగానే నాకేం గుర్తులేదండి. గుర్తు లేకపోవడం ఏమిటి కౌసల్య? చెప్పు, పిలిచావా లేదా? చెప్పమ్మా, అందరూ అడుగుతున్నారు కదా, పిలిచావా లేదా? వెళ్ళాక పిలవకుండా ఎలా వస్తారమ్మా? ఎండన పడి వచ్చారు కదా, ఎండ దెబ్బ తగిలి అమ్మగారు కొంచెం అయోమయంగా ఉన్నట్టున్నారు. ముత్తైదువుల్ని పిలిచావు కదమ్మా, కంగారు పడాల్సిందేం లేదు కదా, వస్తున్నారు కదా? అదే పిలిచినట్టే ఉన్నాను. పిలిచినట్టున్నానంటావేంటమ్మా? పిలిచావా లేదా? పిలిచాను బామ్మ, పిలిచాను. ఏం జరిగిందో తెలియని అయోమయంలో కౌసల్య ఉందంటే మళ్ళీ ఏదైనా చేసుంటుందా? అమ్మా, గౌరీదేవికి అక్షంతలు వేసి పూజ చేస్తూ ఉండమ్మా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మప్రాయుదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితవస్త్రయోగం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తాం భవానీ. ముత్తైదువులొచ్చి వాయినాలు తీసుకోకపోతే పూజ చేసిన ఫలితం ఏమీ ఉండదు. విధి విధానాలు లేకుండా పూజ చేయడం దోషమే అవుతుంది. నేను అర్జున్ని చంపాలంటే భైరవికి ఇలాంటి దోషాలు జరగాల్సిందే.
ఏంటే? పూజ జరగకుండా నాగమ్మ ఏదో ఒకటి చేస్తుందని అన్నావు కదా, ఎలాంటి ఆటంకం లేకుండా పూజ బ్రహ్మాండంగా జరిగిపోతుంది కదయ్యా. మళ్ళీ ఇంత హ్యాపీగా ఉందంటే పూజ జరగకుండా ఉండడానికి ఏదో ఒకటి చేసే ఉంటుంది. అడిగిన దానికి జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తారేంటండి? పూజ జరిగే లోపల ఏదో ఒక అవరోధం జరిగి తీరుతుంది. నువ్వు నొస పెట్టకుండా కొద్దిసేపు నోరు మూసుకొని కూర్చో. ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. అమ్మా, పూజ పూర్తి కావస్తోంది, ఇంకా ముత్తైదువులు రాలేదేంటమ్మా? ముత్తైదువులు వచ్చి వాయినాలు తీసుకోకపోతే పూజ చేసిన ఫలితం ఉండదమ్మా. అనుకోని అనర్థాలు జరిగి పూజ చేసిన వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందమ్మా. కౌసల్య, నువ్వు పిలిచిన వాళ్ళు వస్తారా? అసలు రమ్మని పిలిచావా? ఎవ్వరు రారు. రాకుండా నేను చేశానుగా. కౌశల్య, నిన్నే మాట్లాడమేంటి? కౌసల్య రావద్దని అంతలా చెప్పినా కూడా మమ్మల్ని తీసుకెళ్తున్నావేంటి వదినా? పెళ్లికి పిలవకపోతే వెళ్ళకూడదు, పూజకి పిలవకపోయినా వెళ్ళాలి వదినా. అవును విమల, వాళ్ళు రావద్దన్నా పసుపు కుంకుమలు అడిగి తీసుకోవాలి, తప్పులేదు. రావద్దన్నా ఎందుకు వచ్చారని వాళ్ళు అడిగితే మనలాంటి ముత్తైదువులు వస్తే సంతోషపడతారు గాని ఎవ్వరూ ఏమీ అనరదునా. సరే, ఏం జరిగితే అది జరుగుతుంది. పదండి, వెళ్దాం. ఓం శ్రీమాతా సింహారాజ్ఞి సింహాసనేశ్వరి జగజ్ఞ సంభూత దేవకాదిశోచిత విద్యుద్భానుసహస్రాభా చతుర్బాహుసమంత నాగస్వరూపాచార్య క్రోధాకారాం స్వజ్వల మనోరూపేక్షుబోధండా పంచతన్మా వ్యవసాయిక ప్రభాపూరం బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్పచ గురువింద మణిశ్రేణి కనత్కోటి రమణిత. పూజ పూర్తయిందమ్మా. ముత్తైదువులకి భైరవ్ చేత వాయినాలు ఇప్పిస్తే పూజ పూర్తిగా పరిసమాప్తం అవుతుంది. ముత్తైదువులు ఎక్కడమ్మా? ముత్తైదువులు రాకపోతే పూజ చేసిన ప్రయోజనం ఏమీ ఉండదమ్మా. అమ్మా కౌసల్య, పూజకు పిలిచావా? వస్తున్నారు కదా? అది అది చెప్పమ్మా. కౌసల్య, నిజంగా వాళ్ళని పిలిచావా? అదిగో ముత్తైదువులు వచ్చేసారు. రండమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నావు, రండి. ఆగండి అక్కడ. ఎందుకు వచ్చారు మీరు? అయ్యో కౌసల్య, ఏంటిది? మీకేం తెలీదు, ఉండండి. మీకు రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు?
అది కాదమ్మా, మీరు రావద్దన్నారు కానీ పసుపు కుంకుమ కోసం. నోర్మోయ్, చెప్పింది అర్థం కాలేదా మీకు? రావద్దని చెప్పినా కూడా మీరు ఎందుకు వచ్చారు? సిగ్గు లేదా మీకు అసలు? మర్యాదగా వెళ్ళండి. ఆగండమ్మా ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. కౌసల్య, ఏంటి నువ్వు అనేది? ముత్తైదులు పిలిచాను నువ్వే చెప్పావు కదా, వాళ్ళు ఊపిరిస్తేనే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో కోపంగా మాట్లాడతావేంటి? వాళ్ళని వెళ్ళిపోమని చెప్తావేంటి? మీకేం తెలీదు, మీరు ఆగండి. హే, ఏంటి ఇంకా నిలబడ్డారు? వెళ్తారా లేదా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మిమ్మల్ని కౌసల్య, అమ్మ కౌసల్య, కౌసల్య! కౌసల్య, అమ్మ కౌసల్య, కౌసల్య ఆగు! కౌసల్య! అరే, వెళ్ళండి, చెప్పేది నీకే, కౌసల్య! వెళ్ళండి. వెళ్ళండి. అసలు వీళ్ళేం మనుషులు? వాయినాలు తీసుకుందామని వచ్చిన వాళ్ళు పసుపు కుంకుమ కోసం గుమ్మలోకి వస్తే ఇలా తోసేస్తారా? కౌసల్య, వదరా, అమ్మ కౌసల్య, కౌసల్య, కౌసల్య! 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 ఏమైందమ్మా? వదరా, అయ్యో, కౌసల్య! కౌసల్య, కళ్ళు తెరు! కౌసల్య, ఏమైంది? కౌసల్య! ఇప్పుడే వస్తాను. వదరా, లే వదరా, కౌసల్య! కౌసల్య! వదరా, ఏమైందమ్మా? కౌసల్య! కౌసల్య! అక్క, కౌసల్య, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? కౌసల్య, ఏమైంది? కౌసల్య, ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ఏం జరిగింది? అదేంటక్క, ఏం జరిగిందంటావేంటి? పూజకొచ్చిన ముత్తైదువుల్ని కోపంగా తిట్టి పంపించేశావు కదా. నేనా? నేను తిట్టడం ఏంటండి? నేను పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేంటి కౌసల్య ఎలా మాట్లాడుతున్నావు? ముత్తైదుల్ని పిలిచానన్నావు, తర్వాత గుర్తులేదన్నావు, మళ్ళీ నువ్వే పిలిచానని చెప్పావు, ఇప్పుడు తిట్టి పంపించేశావు. ఏం జరిగిందో తెలియదు అంటున్నావు. మాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది కౌసల్య? ఏమండి, నేనేదో చేశాను, నేనేదో అన్నాను అంటున్నారు. అసలు నాకేమీ గుర్తు లేదు. నాకేం అర్థం కావడం లేదంటే. నాకు అర్థమైంది. ఈ పూజ జరగకుండా ఇదంతా నాగమ్మ చేసిన పనే అయి ఉంటుంది. అమ్మా, అంకాలమ్మ తల్లి, నువ్వు చెప్పావని ఈ గౌరీదేవి నోము నోస్తున్నావమ్మా. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలమ్మా. ఈ పూజ చెడిపోకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి. సక్రమంగా ఈ పూజ నువ్వే జరిగేట్టు చేయాలమ్మా. మమ్మల్ని నువ్వే కాపాడాలమ్మా. నువ్వే కాపాడాలి.
మన భక్తురాలు మన శరణు కోరింది. అది నెరవేర్చడం మన బాధ్యత. పదండి. సరికొత్త సీరియల్ స్వర్ణ ప్యాలెస్. అనుబంధాల ఆభరణం. జూలై 26న ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు. ప్రతిరోజు తప్పక చూడండి. అమ్మ చేసిన త్యాగం కూతురికి అర్హతగా దక్కనుందా? స్వర్ణ ప్యాలెస్ మీ జీ తెలుగులో.